ఇది మా కమ్యూనిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఫ్లవర్స్ అవన్నీ చాలా బాగుంటాయి, కానీ వింటర్ కదా అవన్నీ ఏమి ఇప్పుడు లేవు. అలానే క్రిస్మస్ లైట్స్ చాలా బాగుంటాయి, ఈవినింగ్ చూస్తే కనుక బాగా డెకరేట్ చేస్తారు. ఇంకా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఇది కనిపించేది స్మాల్ క్లబ్ హౌస్ అనమాట. ఇక్కడ ఏమైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉన్నా, అలానే మన దివాళీ ఫెస్టివల్ కానీ ఇంకేదన్నా మీటింగ్స్ అలా ఉంటే అక్కడ మీట్ అవుతారు. ఇంకా పక్కనే ఏంటంటే ఈ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్, ఇంకా స్పోర్ట్స్ కోర్ట్స్ ఉంటాయి. సమ్మర్లో ఈవినింగ్ ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తాము, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ అండి జనరల్లీ సమ్మర్ టైంలో ఓపెన్ చేస్తారు, అరౌండ్ మే ఆ టైంలో. బట్ ఇయర్ సమ్మర్లో కూడా క్లోజ్ చేశారు ఈ పాండమిక్ వల్ల. అదర్వైజ్ చాలా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇది ఏమో ప్లే ఏరియా, స్లైడ్స్ అవన్నీ ఉంటాయి. స్వింగ్స్ ఏమో తీసేశారు ఈ పాండమిక్ వల్ల, కిడ్స్ వచ్చి ఆడతారేమో అనేసి ఆ స్వింగ్స్ తీసేశారు. అండ్ కిడ్స్కి చాలా ఇష్టం, మా అబ్బాయికి స్లైడర్ చాలా ఇష్టం ఇక్కడ. అండ్ ఇండియాలో ఏంటంటే శాండ్తో కవర్ చేస్తారు కదా, ఇక్కడ వీళ్ళు మల్చ్ కానీ వుడ్ చిప్స్ అంటారు, వాటితో కింద గ్రౌండ్ని కవర్ చేస్తారు, లైక్ హర్ట్ అవ్వకూడదు కిడ్స్ పడినా కూడా అనేసి. అండ్ ఏదో ఒక దాంతో ఇక్కడ చూస్తే మీరు చుట్టూ ఏదర్ గ్రాస్ కానీ మల్చ్ కానీ ఆర్ పైన్ స్ట్రా అంటారు, ఏదో ఒక దాంతో కవర్ చేస్తారు. సో డస్ట్ అనేది కొంచెం తక్కువే కంపేర్ టు ఇండియా. అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. సీజన్ బేస్డ్, లైక్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా, మనకి ఏంటంటే కొన్ని ట్రీస్ అన్నీ లీవ్స్ ఫాల్ అయిపోయి జస్ట్ డ్రైగా అనిపిస్తాయి. అదర్వైజ్ స్ప్రింగ్లో గ్రీనరీ బాగుంటుంది, అలానే ఫాల్లో చాలా బాగుంటుంది ఫాల్ కలర్స్ అవి. ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది అనమాట, వ్యూ ఇలా ఉంటుంది పార్క్ అంతా. ఇంకా ఇక్కడ పక్కనే టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఏదన్నా మ్యాచెస్ అలా ఉన్నప్పుడు ఇంకా నేను కూడా కిడ్స్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఆడించుకుంటూ ఉంటాను. అలానే ఏదన్నా టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా ఏంటి అంటే పిక్నిక్లా ఉంటుంది, ఫుడ్ అవన్నీ అక్కడే అరేంజ్ చేస్తారు. సో అక్కడే లైక్ బాగుంటుంది, కిడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఫాల్ కలర్ ట్రీస్ ఇంకా ఉన్నాయి మీరు చూస్తే అక్కడ. ఇంక ఇది మా హౌస్, మా స్ట్రీట్ అనమాట. సో స్ట్రీట్ వ్యూ ఇలా ఉంది. వింటర్ స్టార్ట్ అయ్యి 2 weeks అయింది కదా, కొన్ని సమ్ ఆఫ్ ద ట్రీస్ లైక్ లీవ్స్ అన్నీ లేవు. అదర్వైజ్ ఇలా ఉంటుంది స్ట్రీట్ వ్యూ. క్రిస్మస్ టైం కదా, కొందరు అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ అమెరికన్స్ చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఈ నైట్ టైం చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇంటి ముందర డియర్స్తో, శాంటాస్తో, డిఫరెంట్ ఫిగర్స్తో లైక్ బాగుంటుంది చాలా డెకరేషన్. Hi Daddy. Come here. Hi Daddy. Yeah. Hi Daddy. Baby, అడల్లి పిల్ల. The lights were there. ఈ కమ్యూనిటీ చాలా పెద్దది, యాక్చువల్లీ అరౌండ్ 300 houses ఉంటాయి. ఇట్స్ అ మిక్స్డ్ కమ్యూనిటీ, ఇండియన్స్ ఉంటారు యాజ్ వెల్ యాజ్ అమెరికన్స్ ఉంటారు. సో చాలా స్ట్రీట్స్ ఉంటాయి యాక్చువల్లీ. అందుకే నేను జస్ట్ ఏంటంటే అలా స్ట్రీట్ వ్యూ ఇవ్వడానికి కార్లో వెళ్తూ చూపిస్తున్నాను. అదర్వైజ్ మేము వాకింగ్కి వచ్చినప్పుడు జస్ట్ 1 or 2 స్ట్రీట్స్ కవర్ చేస్తాము, ఎందుకంటే చాలా పెద్దది కదా. ఈవెన్ ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళడానికి కూడా మేము కార్లోనే వెళ్తాము. అండ్ ఏంటి అంటే కొందరికి బ్యాక్ యార్డ్ చాలా బాగుంటుంది. బ్యాక్ యార్డ్ కొందరు ఫెన్స్తో కవర్ చేసుకుంటారు ప్రైవసీ వాళ్ళకి, లేదు అనుకుంటే ఇప్పుడు నైబర్స్తో కలిసి అలా అంటే బ్యాక్ యార్డ్ చాలా ఇంకా పెద్దగా ఉండి కిడ్స్ ఆడుకోవడానికి అనుకుంటే అలా ఓపెన్గా ఉంచేస్తారనమాట. ఇది మా స్ట్రీట్ ఎండింగ్లో హౌసెస్ అవి. ఇక్కడ ఎవ్రీ స్ట్రీట్ డెడ్ ఎండ్కి కలీసాక్ అంటారు, అదేంటంటే ఒక సర్కిల్ లాగా హౌసెస్ ఉంటాయన్నమాట ఆ ఫామ్లో. అక్కడ ఇంకా ట్రాఫిక్ వెళ్ళదు కదా, సో కిడ్స్ ఫ్రీగా ఆడుకుంటారు. సో అక్కడ కొందరు ఏంటంటే ఆ హౌసెస్ని ప్రిఫర్ చేస్తారు. అలానే ఇంకా అటు ఇటు ఇవి రిటెన్షన్ పాండ్స్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 10 to 15 houses-కి కొంచెం ప్లేస్ వదిలేస్తారు, సో దట్ ఆ రెయిన్ వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా అదంతా రోడ్కి ఆ కనెక్షన్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి మర్జ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు చూస్తే అక్కడ పాండ్ ఇనిషియల్గా లైక్ ఈ ఇల్లు కట్టేటప్పుడు అక్కడ అలా ప్లాన్ ఉంటుంది. సో ఈవెన్ రోడ్స్ చూసారు కదా అటు ఇటు హోల్స్, సో అక్కడ రెయిన్ వాటర్ వెళ్ళేసి ఆ పాండ్లో మర్జ్ అయిపోతుంది.
ఇంకా ఇది 2 వీక్స్ బ్యాక్ క్యాప్చర్ చేశాను, 2-3 వీక్స్. ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఫాల్ కలర్స్ చూపిద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరక ఇంకా ఏంటంటే ఒకరోజు వాకింగ్కి వెళ్తే జస్ట్ ఆల్మోస్ట్ ఫాల్ కలర్స్ ఎండింగ్లో అనమాట. సో అందుకే మీకు అంత ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా కలర్స్ ఇదిగా లేవు. యా, కాకపోతే కొన్ని ట్రీస్ అలా అది కలర్స్ కనిపిస్తున్నాయి. Yeah, bye. Shah isn't it? You do, Shah. బాయ్. Shah, you do. ఇది 3 వీక్స్ బ్యాక్ క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ మా కమ్యూనిటీ ఆపోజిట్లోనే పబ్లిక్ పార్క్ ఉంది, మిడ్వే పార్క్ అంటారు. చాలా కోర్ట్స్ ఉంటాయి అక్కడ, లైక్ అరౌండ్ 4 టెన్నిస్ కోర్ట్స్, బేస్బాల్ కోర్ట్స్, అలానే ఈ సాకర్ ఇవన్నీ ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడు మేము జస్ట్ ఫాల్ కలర్స్ చూడడానికనే వెళ్ళాము, అంటే సీజన్ ఎండ్ బట్ స్టిల్ ఊరికే అలా వాకింగ్ అని వెళ్ళాము. వెళ్తే అక్కడ ఈ స్కూల్ కిడ్స్ వాళ్ళది ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇది అమెరికన్ ఫుట్బాల్ లీగ్. సో అక్కడ జరుగుతూ ఉంటే అండ్ ఆల్సో లైక్ లైవ్లీగా ఉండే, అంత పిక్నిక్ లాగా అలా పేరెంట్స్ అందరూ వచ్చి. సో మేము అక్కడ జస్ట్ కొన్ని వీడియోస్ తీశాను. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. చాలా రోజుల తర్వాత వెదర్ బాగుందని అలా బయటకు వచ్చామన్నమాట. పైకి ఇలా ఎక్కించిన కారు హాయ్. సో యాక్చువల్లీ క్రిస్మస్ లైట్స్ ఇంకా బాగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ సమ్హౌ వెదర్ చాలా కూల్గా ఉండడం వల్ల అట్లా కార్లో రైడ్కి వెళ్ళి కొన్ని స్ట్రీట్స్ మాత్రమే 1 or 2 స్ట్రీట్స్ అలా కవర్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండవు, మన ఇండియాలో అయితే స్ట్రీట్ లైట్స్ ఉండి చాలా బ్రైట్గా ఉంటుంది కదా ఈవెన్ నైట్ టైం, బట్ ఇక్కడ డార్క్ ఉంటుంది చాలా. సో అందుకనే ఆ కలర్స్ లైక్ డెకరేషన్ అవి కూడా అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. సో చాలా రైట్ ఫ్రమ్ హ్యాలోవిన్ నుంచి ఇంకా ఈ డెకరేషన్స్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట న్యూ ఇయర్ వరకు. మనం ఇండియన్స్ అయితే యాక్చువల్లీ దివాళీకి స్టార్ట్ చేస్తాం కదా ఈ లైట్స్, ఇవి వీళ్ళు క్రిస్మస్తో స్టార్ట్ చేస్తారు. ఇంకా న్యూ ఇయర్ తర్వాత ఇంకా అందరూ అది కంపల్సరీ అనమాట, లైట్స్ అన్నీ తీసేయాలి.